అంటే సింహస్వరూపాన్ని ఎలా వచ్చింది నరసింహస్వామి ఎందుకు ఆ రూపం ధరించాడు ఇక్కడ యాదగిరిగుట్టలో కొండ గుహలో మనం ఎందుకు ఆ రూపాన్ని ఆరాధిస్తున్నామంటే హిరణ్యకశ్యపుడు కోరాడు పగల చంపొద్దు రాత్రి చంపొద్దు ఆయుధాలతో చంపొద్దు ఆయుధాలు కాని వాటితో చంపొద్దు మనుషులు చంపొద్దు మనుషులు కాని వాళ్ళు చంపొద్దు జంతువులు చంపొద్దు ఇలాగ ఇంట్లో చంపొద్దు బయట చంపొద్దు అని వీడు 16 వరాలు కోరాడు కదా. అందుకే హిరణ్యాక్ష వరాలు అంటారు, నిజానికి హిరణ్యకశిపు వరాలు. వీళ్ళ తమ్ముడు ఒకడు ఉన్నాడు హిరణ్యాక్షుడు, ఆయన వరాహ రూపంలో ఇన్ని వరాలు కోరలేదు. పైగా వీళ్ళ పేర్లు విచిత్రంగా గమనించండి మీరు. హిరణ్యాక్షుడు వాడి చూపంతా బంగారం మీదే. హిరణ్యం అంటే బంగారం. హిరణ్యకశిపుకి ఒళ్ళు పైన అంతా బంగారం మీదే, రాజ్యం మీదే కాంక్ష. అందుకని అది హిరణ్యాక్షుడు, ఆయన చూపంతా డబ్బు బంగారం మీదే ఉంటుంది. ఈయన హిరణ్యకశిపుడు మొత్తం సువర్ణమయమైన జీవితాన్ని కోరతాడు, అధికారాన్ని కోరతాడు, భోగాలను కోరతాడు. అందుకే వీళ్ళిద్దరిని వేసేవలసి వచ్చింది. మత్స్యమైంది, కూర్మమైంది, వరాహమైంది, నీ కోసం 4వ డిజైన్ కానీ అన్నాడు. ఈ డిజైన్లన్నీ భగవంతుడు మాయ ముందు నిలబడేటువంటి విషయాలకు అందుకని ధరించాడు.